కాంగ్రెస్ బీఆర్ఎస్ లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశాయంటూ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి విమర్శించారు. నిరుద్యోగులు ప్రైవేటు ఉద్యోగులను పట్టించుకోలేదన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలంటున్న అంజిరెడ్డితో నిజామాబాద్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే అభ్యర్థులు ప్రచారంలో ఉన్నారు. ఇతర పార్టీల కంటే ముందుగానే ప్రజల్లోకి వెళ్తున్నారు, పట్టభద్రుల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది బీజేపీ? అంటే మీరు తిరుగుతున్నారు కదా, ఇప్పుడు గతంలో అంత ఇదిగా లేదు బీజేపీ, కానీ ఇప్పుడు 4 ఎంపీ స్థానాలు ఉన్నాయి, అలాగే 8 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? మీరు ఒకటి చూస్తూ ఉన్నారు. ఉత్తర భారతదేశంలో, ఉత్తర తెలంగాణలో బీజేపీ గాలి వీస్తుంది. దేశం కోసానికి, ధర్మం కోసానికి పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు. మొన్న మీరు చూశారు, పార్లమెంట్ ఎలక్షన్లో కేవలం 50% మాకు గెలవడం జరిగింది. 16 ఎంపీ సీట్లో 8 ఎంపీ సీట్లు మేము గెలిచినాం. 41% ఓటు వచ్చింది. అదేవిధంగా 271 మండలాల్లో 500 బూతులు ఉన్నాయి సుమారులో. ప్రతి బూత్ కమిటీ మా దగ్గర ఉంది, మండల్ కమిటీ ఉన్నది. మేము ఈరోజు మా మీటింగ్ పెట్టి వర్క్షాప్ పెట్టుకొని రేపొద్దున ప్రతి ఓటర్ను కలవడానికి మా దగ్గర ఒక యంత్రాంగం ఉంది. ఇంత యంత్రాంగం ఏ పార్టీ దగ్గర లేదు. అదేవిధంగా మేధావులు అయినా సరే, నిరుద్యోగులైనా సరే, ఇంకోరు అయినా సరే, మేమందరూ వాళ్ళ కోసం ఫైట్ చేస్తూ ఉన్నాం. నిరుద్యోగుల కోసానికి ఎన్ని రోజులు ఫైట్ చేసినాం మీరు చూసుకోండి. నిరుద్యోగుల కోసానికి మా బీజేవైఎం నాయకులు వేల మంది మీద 100 కేసులైనవి. 317 జీవో విషయంలో తీసుకుంటే 317 జీవోల విషయంలో తీసుకుంటే మీరు ఒకటి గుర్తుండి, మొన్న మా బండి సంజయ్ గారు అధ్యక్షులు ఉన్నప్పుడు అరెస్ట్ చేసి లోపలేయడం జరిగింది. మొన్న ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర నిరుద్యోగుల కోసానికి స్ట్రైక్ చేసినప్పుడు కేంద్ర మంత్రి ఉండి, హిస్టరీలో ఎవరు కేంద్ర మంత్రి ఉండి స్ట్రైక్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మేధావులు ఎవరైనా సరే, డాక్టర్ల విషయంలో సరే, మీరు మేధావుల విషయంలో సరే, విద్యార్థుల విషయంలో అయినా సరే, అధ్యాపకుల విషయంలో అయినా సరే, అధ్యాపకుల విషయంలో తీసుకొని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద ఇంతవరకు వాళ్ళకు కేవలం 606 మండలాల్లో 11 మంది ఎంఈఓలు ఉన్నారు. అంటే విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా నడుస్తుందో చూస్తాను. అంటే మీకు ఎప్పుడైతే ఎంఈఓలు కేటాయిస్తారో, ఎంఈఓలు కేటాయించినప్పుడే విద్యా వ్యవస్థ చాలా బాగా నడుస్తుంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే ఉందో మీరు ముందు ఫుల్ఫిల్ చేయండి. అదేవిధంగా 11 యూనివర్సిటీల 70% టీచింగ్, నాన్ టీచింగ్ వాళ్ళ వేకెన్సీస్ ఉన్నాయి. వాళ్ళ వేకెన్సీస్ విద్యా వ్యవస్థ చాలా బాగుపడుతుంది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. మీరు ఇస్తున్న ఏదైతే కమిట్మెంట్ స్టైఫండ్ 10,000 ఇస్తున్నారో అది ఇంప్లిమెంటేషన్ చేయండి. విద్యార్థులకు 5 లక్షలు ఇస్తున్నారు, ఇంప్లిమెంటేషన్ చేయండి. విదేశీ విద్యా కోసానికి ఏదైతే ఉందో మీరు 25 లక్షలు ఇస్తున్నారు, అది ఇంప్లిమెంటేషన్ చేయండి. అదేవిధంగా ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందో, గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం 6,550 కోట్లు ఉండే, అది పెరిగి 7,500 కోట్లకు వచ్చింది. అమౌంట్ ఇవ్వకపోతే ప్రతి విద్యార్థిని ఏ కాలేజీ యాజమాన్యం కూడా వాళ్ళు శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. వాళ్ళు ఇమ్మీడియట్లీ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చిన గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, ఇచ్చిన గ్యారెంటీలు మీరు హామీ నెరవేర్చిన గ్యారెంటీలు ఇచ్చారు. అందుకోసానికి 14 నెలల్లో డౌన్ఫాల్కు ప్రభుత్వం. ఇప్పుడు పట్టభద్రులు మీకు ఎందుకు ఓటేయాలి? పట్టభద్రులకు సంబంధించిన మీ విజన్ ఎలా ఉండబోతుంది? వారికి మీరు ఏం చేయబోతున్నారు గెలిస్తే? పట్టభద్రుల విషయంలో, భారతీయ జనతా పార్టీ విషయంలో, నరేంద్ర మోడీ గారి విషయంలో మీరు దేశాన్ని కోసాన్ని మీరు చూస్తూ ఉన్నారు. అవినీతి లేని ఏదో భారతీయ జనతా పార్టీ, అవినీతి అనేది లేకపోతేనే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, మా రాష్ట్రం కూడా బాగుపడుతుంది. వాళ్ళకి ఏదైతే ఉన్నదో అన్ని విషయాల్లో వాళ్ళ గొంతుకనే నేను ప్రశ్నించి వాళ్ళ మెడల్ వంచి వీళ్ళ పనులు చేస్తానని నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి, ఏ ప్రైవేట్ ఎంప్లాయీ విషయంలో తీసుకుంటే 22 లక్షలు ఇన్సూరెన్స్ చేస్తాం. టీఎన్జీ విషయంలో తీసుకుంటే వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఇబ్బంది ఉందంటే, వాళ్ళకి ఎక్కడైనా కానీ వాళ్ళ మదర్ ఫాదర్ బాగాలేకున్నా కానీ, వాళ్ళ ఇంట్లో బాగాలేకున్నా కానీ పేమెంట్ కట్టి వాళ్ళు హాస్పిటల్ పోతూ ఉన్నారు. రీఎంబర్స్మెంట్ కోసం పోతే ఎక్కడ 40% అమౌంట్ వస్తలేదు. ఇదే నిదర్శనం మీద. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. నెరవేర్చిన హామీలు ఇస్తే కొలాప్షన్ గవర్నమెంట్ ఏదంటే, గతంలో ప్రభుత్వం ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం చేయకపోతే ఫామ్ హౌస్ పంపించారు. ఇది 14 ఏళ్ళకే ఇది కొలాప్స్ అయిన ప్రభుత్వం. దీన్ని బట్టే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. మేధావులు అంటారు ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. మొన్న ఎలక్షన్లో 41% మాకే మేధావులు, యూత్ మాకే ఇవ్వడం జరిగింది. అంటే బీజేపీ విజన్ విద్యా వైద్యం అంటారా? విద్యా వైద్యంలో మీరు ఒకటే చూసుకోండి. మొన్ననే ఆయుష్మాన్ భారత్
70 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ ఇలా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆయుష్మాన్ భారత్ 5 lakhs రూపీస్ ఉంది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు దాన్ని ఎన్రోల్ చేసుకోలేదు. వేరే రాష్ట్రాలన్నీ ఎన్రోల్ చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. విద్యా విషయంలో మీరు చూసుకున్నారు, కేవలం 8%, బడ్జెట్లో 8%. మన ధనిక రాష్ట్రం. వేరే రాష్ట్రాలు తీసుకుంటే 18% ఉంది, కేంద్ర ప్రభుత్వం 17% ఉంది. చుట్టుపక్కల రాష్ట్రాలు తీసుకుంటే 15 నుంచి నీకు 18% ఉన్నాయి. ఇదే నీ దర్శనం, అంతకన్నా మించి వేరేదేముంది? చివరి క్వశ్చన్, మీరు పట్టభద్రులకు ఇప్పుడు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒకటి ప్రతాపాదులు ఒక్కటే నా ద్వారా సందేశం ఏంటంటే, ఎవరైతే ఆలోచించి మీరు ఓటేసి భారతీయ జనతా పార్టీకి మొదటి వేసి గెలిచి మీ గురించి ఫైట్ చేస్తా, మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాను, మీ గురించి ఫైట్ చేసి ఏదైతే హామీలు ఇచ్చిరో హామీలు నెరవేర్చిన దాకా మీ ఎంబడి ఉండి మీకోసాన్ని నేను ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ మొదటి ప్రధాన ఓటు బీజేపీకి అంజిరెడ్డికి వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను. ఇది మొత్తానికైతే అంజిరెడ్డి గారు తాను విద్యార్థుల కోసం పోరాటం చేస్తానని, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరేలా కృషి చేస్తారని ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.